బాగున్నంత వరకు, పైసలు వస్తున్నంత వరకు, మంచిగా అన్ని నడుస్తున్నంత వరకు ఎవరిని లెక్క చేయడు. దేవుణ్ణి కూడా లెక్క చేయడు. దేవుళ్ళు పారా అంటాడు. అంతే. అంత 3 రోజులు భోగం. భక్తిహీనులు ఎన్ని రోజులు భోగం? 3 రోజులు భోగం. అట్లాగే 3 రోజుల భోగం కోసం ఈ లోకంలో కొంతమంది దేవుని పాదాల దగ్గరికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మీరు వస్తుంటే మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, మిమ్మల్ని చూసి నవ్వుకునేవాళ్ళు, మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఎంత భక్తిహీనులు గుంపు అన్నమాట. ఇదంతా 3 రోజులు భోగం. ఆడేమో రాజును చూసి మీసం తిప్పాడు, ఈ భక్తిహీనులేమో దేవుడిని చూసి మీసం తిప్పుతుంటారు. నేను దేవుని కూడా లెక్క చేయనది. అట్లాంటి చెత్త సరుకుతో మనకు అనవసరం. వాడికి శరీరం బాగున్నంత వరకు, పైసలు వస్తున్నంత వరకు, మంచిగా అన్ని నడుస్తున్నంత వరకు ఎవరిని లెక్క చేయడు. దేవుణ్ణి కూడా లెక్క చేయడు. దేవుళ్ళు పారా అంటాడు. అంతే. అంత 3 రోజులు భోగం. భక్తిహీనులు ఎన్ని రోజులు భోగం? 3 రోజులు భోగం. అట్లాగే 3 రోజుల భోగం కోసం ఈ లోకంలో కొంతమంది దేవుని పాదాల దగ్గరికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మీరు వస్తుంటే మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, మిమ్మల్ని చూసి నవ్వుకునేవాళ్ళు, మిమ్మల్ని పిచ్చోళ్ళు